నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. ఫైనాన్స్ చేసే వ్యక్తి చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, చెక్కు బౌన్స్ కేసు అనేది ఒక ప్రైవేట్ కంప్లైంట్ కేసు. చెక్ ఇచ్చి మనకు ఎవరైనా మోసం చేస్తే ఆ వ్యక్తి మీద మనము మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తూ ఉంటాము. అయితే ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తులు చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చా అంటే ఖచ్చితంగా ఫైనాన్స్ చేసే వ్యక్తులు కూడా చెక్కు బౌన్స్ కేసులను ఫైల్ చేయవచ్చు. అయితే అతను ఫైనాన్స్ చట్టబద్ధంగా నిర్వహిస్తున్నట్టు అతని వద్ద లైసెన్స్ కలిగి ఉండి ఫైనాన్స్ అనే ఒక లావాదేవీల వ్యాపార సంస్థని అతను చట్ట ప్రకారంగా నిర్వహిస్తున్న సందర్భంలో ఆ ట్రాన్సాక్షన్లో భాగంగా చెక్కులను పొంది అతను నష్టపోయి ఉన్నట్లు అతను రుజువు చేసుకోగలిగితే అతను చెక్కు బౌన్స్ కేసును ఫైల్ చేయవచ్చు. లేదు, లైసెన్స్ లేని ఒక ఫైనాన్షియర్ చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేసే సందర్భంలో ఎవరి మీదైతే చెక్కు బౌన్స్ కేసు ఫైల్ చేశారో అతనిని ముద్దాయి అని పిలుస్తారు. కాబట్టి అతను నాకు అప్పు ఇవ్వలేదు, అతను ఒక ఫైనాన్స్ సంస్థను నడుపుతా ఉన్నాడు, అతను నా వద్ద సెక్యూరిటీ పర్పస్లో ఈ చెక్కును తీసుకున్నాడు అని నిరూపించే బాధ్యత మాత్రం ముద్దాయి మీద, అక్యూజ్డ్ మీదనే ఉంటుంది. సో అతను చెక్ ఇచ్చి మోసం చేశాడని నిరూపించే బాధ్యత ఫైనాన్సర్కి ఎంతైతే ఉంటుందో అతను ఫైనాన్సరు అతనికి లైసెన్స్ లేదు అని నిరూపించే బాధ్యత కూడా ముద్దాయికి ఉంటుంది. అంటే కేసు యొక్క బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది సిచ్యువేషన్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కంప్లైంట్ కేసు ఫైల్ చేసిన వ్యక్తి మీద ఉంటుంది, మరికొన్ని సందర్భాలలో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది అక్యూజ్డ్ మీద ఉంటుంది. సో ఈ చట్టపరమైనటువంటి అంశాల మీద మనకందరికీ కనీస అవగాహన ఉండడం ఎంతో అవసరం. అందుకే చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అందుబాటులోకి తీసుకొచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.